రిపబ్లిక్ డే కి సంబంధించిన మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న లేనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న లేనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. మరువలేమయా మంచు కొండలను అడ్డ తిప్పలను, చూడలేమయా ఎన్నడు నీ కంట జారిన కన్నీళ్లను. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక. సావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసావయా. కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయా. సావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసావయా. కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయా. మంచుగడ్డలే నీకు కన్న బిడ్డలాయనా, ముళ్ళతోవలే నీకు మల్లెల పడకాయనా. కటిక నేలనైనా కన్న తల్లి ఓలే భావించి బ్రతుకంత సాగించే నీకు. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక. ఇంటి వాళ్ళ ఒంటి గిడిసి దేశ సరిహద్దు సీకట్ల నివసిస్తావు. వణుకులేక వెనకడుగు వేయక వీరుడై సమరాన్ని సాగిస్తావు. ఇంటి వాళ్ళ ఒంటి గిడిసి దేశ సరిహద్దు సీకట్ల నివసిస్తావు. వణుకులేక వెనకడుగు వేయక వీరుడై సమరాన్ని సాగిస్తావు. జీవమంతా జీవితమంతా జెండాకై నీవు అర్పిస్తావు. అవని తల్లి ఎద మీద నువ్వాలి మూడు రంగుల చూస్తూ కనుమూస్తావు. బతుకు సీకటయ్యే చివరి నిమిషమైన భరతమాతను దలిసి తనువు జాలిస్తావు. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక. బొట్టి బొట్టిదానంటూ గుండెల పెట్టుకున్ననే, నన్ను బావా బంగారం అంటూ నెత్తిన ఎత్తుకున్నవే. అంత ప్రేమ ఇంతలోనే కొంత లేకుండా పోయినదా, సచ్చేదాకా ఉంటానన్న మాట సంపేసి పోయినవా. అయినా నిన్ను నన్ను కలిపినోడి కళ్ళు కాకులు వడిసిన ఏమోనే. ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను, ఎంత ప్రేమిస్తున్నా పోస్తున్నాడే కోసి గుండెల మన్ను. ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను, ఎంత ప్రేమిస్తున్నా పోస్తున్నాడే కోసి గుండెల మన్ను. బొట్టి బొట్టిదానంటూ గుండెల పెట్టుకున్ననే, నన్ను బావా బంగారం అంటూ నెత్తిన ఎత్తుకున్ననే.
మనసు వెన్నులతోనే గదా మాటి మాటికి మాట్లాడుతాం ప్రాణమైనోళ్ళతోనే గదా పూటకోసారి కొట్లాడుతాం ప్రేమగా నీ మీద చెయ్యేసినా తప్పు పడుతా వెందే సిన్నదానా నీ మంచికే మంచి చెప్పుతున్నా అనుమానమంటావే పిచ్చిదానా నన్ను నమ్మవెందుకే మధ్యలో ఎంత దూరం ఎందుకే పిల్ల నిన్ను నన్ను కలిపినోడి కళ్ళు కాకులు ఒడిసిన ఏమోనే ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను ఎంత ప్రేమిస్తున్నా కోస్తున్నాడే కోసుకుంటేన మన్ను ఎంత ఏడుస్తున్నా కాస్తైనా చూస్తలేడే నన్ను ఎంత ప్రేమిస్తున్నా కోస్తున్నాడే కోసి గుండెల మన్ను పొట్టి పొట్టిదానంటూ గుండెల పెట్టుకున్ననే నన్ను బావా బంగారమంటూ నెత్తిన ఎత్తుకున్నవే నువ్వు అలిగిన ప్రతిసారి ఎరుకగాలే అది అలుకగాదని నాపై ప్రేమ లేదని మాట వరుసకైనా నిన్ను అడుగలేదే నన్ను హత్తుకొమ్మని కొన్ని ముద్దులిమ్మని కన్నె పిల్ల కళ్ళ ముందున్నా కన్ను ఎత్తి చూడనున్నే నువ్వు తప్ప వేరెవరైనా నాకు సొంత చెల్లెలేనే అట్టాంటి నన్ను ఇట్టాగా ఎట్ట మోసం చేసినవే అట్టాంటిట్టాంటోడు కాదే నిన్ను ప్రేమించినోడు అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నువ్వు ప్రేమించినోడు అట్టాంటిట్టాంటోడు కాదే నిన్ను ప్రేమించినోడు అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నమ్మకుంటే అడిగిసుడు ఎవడు గనిపెట్టిండే పైసా ప్రేమ పెళ్ళికైతుందే గోసా నిన్ను గట్టుకోవాలని ఆశ కానీ నా కాడ లేదు ఆ పైసా పైసలుంటే ప్రేమంటివానే లేకపోతే ఎవడంటావానే ఆస్తి పాస్తి ఏం లేకపోనే పస్తు నుంచే టోన్నైతే గానే చచ్చిపోయేలోపు నేను చచ్చిపోయేలోపు వచ్చిపోవాలని ఉన్నదే నీ తనికి పుట్టుమచ్చనై నీతో గాలిపోవాలని ఉన్నది జీవితానికి చచ్చిపోయేలోపు వచ్చిపోవాలని ఉన్నదే నీ తనికి నిన్ను గట్టుకోకపోతే ఖచ్చితంగా దూరమైతేనే ఈ భూమికి నీకోసం చుందే నా ప్రాణం. A big round of applause for Ajay Mangani. డెఫినెట్ గా ఆ ఫస్ట్ సాంగ్ సలాం సైనిక అనే పాటని మెచ్చుకోవాలి. మేము ప్రతి ఒక్క రోజు రాత్రి ఎలాంటి టెన్షన్స్ లేకుండా మా ఇల్లుల్లో మా ఫ్యామిలీతో పాటు హ్యాపీగా నిద్రపోతున్నావంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ సాక్రిఫైసెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అజయ్ గారు పాడిన పాటలు ఆ ఇమోషన్స్ తో ఓన్లీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులే కాకుండా అక్కడ గ్యాలరీలో కూడా కూర్చుని వాళ్ళు చాలా మంది కనెక్ట్ అయ్యారు. అఫ్ కోర్స్ లవ్ అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ ఎమోషన్. అఫ్ కోర్స్ హార్ట్ బ్రేక్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అలాగే లవ్ లో పడ్డమే కాదు దాని నుంచి రైజ్ అవ్వడం అనేది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో డోంట్ బి డిసప్పాయింటెడ్. కానీ మొత్తానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ హిమ్. ఈ రోజు ఒక మంచి హ్యాపీ ఎండింగ్
సాంగ్ గురించి మా అందరికి చెప్పబోతున్నారు. యాక్చువల్ గా ఈ సాంగ్స్ నేను బ్రేకప్ అయ్యాం రాయలేదు. బ్రేకప్ అవ్వకుండానే ఇంత అద్భుతమైన బ్రేకప్ పాటలు రాశారు. బట్ డెఫినెట్ గా ఎవరి లైఫ్ లో ఇట్లాంటి బ్రేకప్స్ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కనెక్ట్ అయినట్టున్నారు కాబట్టి. ఆ లాస్ట్ పల్లవీస్ మాత్రం చాలా 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 బాగా పాడారు. వాళ్ళ కోసం ఇంకొక 2 లైన్లు. కన్ను పిల్ల కళ్ళ ముందున్నా కన్ను ఎత్తి చూడనున్నే, నువ్వు తప్ప వేరెవ్వాలైనా నాకు సొంత సెల్లెలేనే, అట్టాంటి నన్ను ఇట్టాగా ఎట్ట మోసం చేసినవే, అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు, అడిగితే ప్రాణమిచ్చేస్తాడే, నమ్మకుంటే అడిగి చూడు. మిగతా అందరి విషయం పక్కన పెట్టి ఇక్కడ మరి వర్షిణి గారు. ఫస్ట్లీ అజయ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను జస్ట్ కార్ లో వెళ్తూ వింటూనే వీడి పాటలు వింటే ఏడ్చేస్తాను నేను. అదే ఎందుకు ఏడుపు వస్తుంది? ఎందుకంటే రీజన్ ఏం లేదంతే, వాళ్ళ లైన్స్ కి నేను కనెక్ట్ అయిపోతాను. నువ్వు అడగాల్సింది అది కాదమ్మా, అసలు ఏడ్చింది ఎందుకని అడగకూడదు, ఏడిపించినవాడేవాడు అది అడగండి. చెప్పు, బ్రేకప్ ఎప్పుడయ్యింది? ఇవన్నీ పక్కన పెడితే నువ్వు పక్కన పెట్టడం కాదు, నిన్ను పక్కన పెట్టింది ఎవరు అది చెప్పు మాకు. బ్రేకప్ అయ్యిందా అవ్వలేదా? ఏం పక్కన పెట్టాను? ఎవరిని పక్కన పెట్టావు చెప్పు. నేను చాలా మందిని పక్కన పెట్టాను. కానీ ఒకటి చెప్తా మేడం, ఎవరైనా ఒక మనిషిని ఇష్టపడితే నిజంగా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండండి అంతే. ఏదో ఒక రోజు మీ ప్రేమ వాళ్ళకి అర్థమై వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. సరే, ఇంకా మొత్తానికి ఏంటి, ప్రేమ నడుస్తుందా, బ్రేకప్ నడుస్తుందా, లేకపోతే లెట్స్ గో విత్ ద ఫ్లో నడుస్తుందా? ఇక్కడ ప్రేమ నడుస్తుంది, అక్కడ ప్రేమ మొదలైంది, అది వస్తుంది. రామ్ ప్రసాద్ మన సందీప్ కి శ్రీజకి మధ్యలో ఏదో నడుస్తున్నట్టుందన్న. ఆవిడే కరెక్ట్ నడలేకపోతుంది కదరా. ఇక్కడ మాత్రం మా గ్యాలరీలోనే కాకుండా ఆడియన్స్ గ్యాలరీలో కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు. అవన్నీ కాదు బ్రో, నాకు వచ్చిన డౌట్ భయ్యా, బేసిక్ గా బ్రేకప్ అయిన తర్వాత ఇలా పాటలు రాసుకుంటారా, పాట రాసుకున్న తర్వాత ఇలా బ్రేకప్ చేసుకుంటారా? లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ అందదు అన్న థాట్ లో రాసిన, ఫైనల్ గా దొరికేసింది అమ్మాయి. అయితే అమ్మాయి దొరికిందన్నమాట. ఓహో, ఇంత మందిని ఏడిపించిన తర్వాత చిన్న హోప్ ఇవ్వబోతున్నారు. మ్యామ్ చూసారా? హోప్ గురించి మాట్లాడే ముందు పర్ఫార్మెన్స్ గురించి. భరతమాత నుదుట ఉన్న బొట్టుని చెరపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తన రక్తపు బొట్టుతో తిలకం పెట్టేవాడే సైనికుడు. అలాంటి సైనికుడు గురించి అంత డీప్ మీనింగ్ ఉన్న పాట తీసుకొచ్చినందుకు ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రేమ విషయానికి వస్తే ఆ ప్రేమ సాంగ్స్ ఇప్పుడు అందరూ హ్యాపీగా మాట్లాడుకున్నాము, జాలీగా మాట్లాడుకున్నాము. అండ్ వీళ్ళందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ఒక బ్రేకప్ సాంగ్స్ వాట్ ఎవర్ యూ కాల్, అలాంటి లవ్ సాంగ్స్ పాడినప్పుడు చాలా మంది కనెక్ట్ అవుతాము. ఇంకా బ్రేకప్ గురించి మాట్లాడినప్పుడల్లా ఏడ్చేస్తాము, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఈయన జీవితంలో మాత్రం ఇంతమందిని ఏడ్పించారు గాని ఆయన లైఫ్ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా ఆయన లవ్ ని సక్సెస్ చేసుకొని ఇప్పుడు పెళ్లి జీవితంలో కూడా అడుగుపెట్టబోతున్నారు. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఇక మీరు మీ లవ్ ఇంట్రెస్ట్ ని పిలిచేయచ్చు. మమ్మీ పైకి రా. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. మాది వచ్చేసి 6 years లవ్ స్టోరీ. కొన్ని స్ట్రగుల్స్ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఫస్ట్ మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ చాలా థ్యాంక్స్. మీరు ఎక్కడ కలిసారు ఫస్ట్? కాలేజా? కాలేజ్. ఓకే. హనుమాన్ నాకు నా లైఫ్ లో బెస్ట్ ఇచ్చిండు అంటే అది అజయ్. అంటే పేరెంట్స్ తర్వాత అయితే అజయ్. నాకు ఆయన లేకుండా అయితే నేను ఉండలేను. మరి ఆ శుభముహూర్తం ఎప్పుడు, ఏ రోజు? Feb 2. 2nd Feb. సో స్వీట్, సో స్వీట్. మ్యామ్ కంగ్రాచులేషన్స్. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎవర్ ఫర్ ఎవర్ టుగెదర్ గా లైఫ్ లీడ్ చేయండి. ఆ భగవంతుడి ఆశీర్వాదం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని నేనే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. సో కరెస్పాండెంట్ గారు, మీ బ్లెస్సింగ్స్ అంటే మీ లవ్ లో ఎప్పుడైనా మీ గొడవలు వచ్చాయా? చాలా. ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? తన అవుతాడా? మీ ఇద్దరు కోపం నాలుగు ఎక్కువ? మీ ఇద్దరులో ఎక్కువ కోపం ఎవరికి? మీకా? మరి ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఆవిడ కోపడుతున్న ప్రతిసారి నువ్వు ఒక సాంగ్ రాస్తున్నావు, బ్రేకప్ సాంగ్, అంతేనా? మా నంది అవార్డు గ్రహీత మా రమేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నీ గురించి చెప్పక్కర్లేదు, నువ్వు పాడితే ఇక్కడ అందరు ఏడ్చారు. నువ్వు బ్రేకప్ అవ్వకుండానే ఇట్లా రాస్తే, ఒకవేళ బ్రేకప్ అయితే ఏంటి పరిస్థితి? అవ్వద్దు అనుకో అన్నా.
చెప్తున్నా. ఎంత సీనియర్ అయ్యి ఎలా ఈ గొడవ జరగాలి. ఈ గొడవలో ఇద్దరు ఎవరు కాంప్రమైజ్ అవుతారో ఈ రోజు తెలుస్తుందిరా. చిలక గోరింకల ఎంత బాగున్నారు, ఇప్పుడు విడదీసాను ట్రై చేస్తా. లేదు నువ్వు ఫ్లోలో అరేనిసావు ఆయన్ని. సో అజయ్ గారు, దివ్య గారు కోసం మీరు ఏదైనా పాట డెడికేట్ చేయాలనుకుంటే ఏ పాట డెడికేట్ చేస్తారు? యాక్చువల్ నేను తన కోసం ఒక సాంగ్ రాసిన, హ్యాపీ సాంగ్. తన కోసం రాసావా? వావ్. నేను ఇటు కోసం రాసాను ఇందాక, జెండుబాన్. కరెస్పాండెంట్ గారు, ఎందుకు ఇది ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేశారు? అంటే ప్రెసెంట్ యూత్ అంతా లవ్ అనుకుని తిరుగుతున్నారు కదా, లవ్ లో పడితే ఒకవేళ ఫెయిల్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందని చెప్పి ముందే మనం ఈ సాంగ్ ప్రిపేర్ చేయించాం. కనీసం ఈ సాంగ్ వినైనా సరే లవ్ అనేది కొంచెం పాపి ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చదువులో సక్సెస్ అయిన తర్వాత వీళ్ళగా అప్పుడు లవ్ లో సక్సెస్ అవ్వండి. Once again, thank you so much to one and all, and thank you Ajay, thank you Divya, congratulations and all the best for your future. Thank you.